ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ హారిక, కూర్చో. లక్ష్మి, చెప్పండమ్మా. హారికకు కాఫీ తీసుకొనిరా. వద్దు మేడం, నువ్వు వెళ్ళు. అన్నట్టు మీరు ఎక్కడికో వెళ్తాను అన్నారు. ఈ రోజు మా ఫ్రెండ్ కూతురు బర్త్డే, మార్నింగే రమ్మని కాల్ చేసింది. ఇప్పుడు మీరు వెళ్లాల్సింది మీ ఫ్రెండ్ కూతురు దగ్గరికి కాదు మ్యామ్, మీ కొడుకు దగ్గరికి. నా కొడుకా? అదే బన్నీ దగ్గరికి, అంటే వసు అక్క వాళ్ళింటికి. వాళ్ళింటికి నేనెలా వెళ్తాను? ఎందుకు వెళ్ళకూడదు? ఇది వరకంటే మీరెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళే యాక్సెస్ లేదు. ఇప్పుడు మీరు బన్నీని సేవ్ చేసిన దేవత కదా, హ్యాపీగా మీరు ఆ ఇంటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ హారిక, నువ్వు నాకంటే ఫాస్ట్గా ఉన్నావు. ఈ రోజే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బన్నీని చూసే వంకతో ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఒక చూపు చూసొస్తాను. బట్ కేర్ఫుల్ మ్యామ్, మీ మీద అక్కడ ఎవరికి డౌట్ రాకూడదు, ముఖ్యంగా అభిభావకి వసు అక్కకి. ఏ వాళ్ళంత స్పెషలా? వాళ్ళు డేంజరస్. వాళ్ళ కళ్ళు ఎక్స్రేలు, చూపులు స్కానర్లు. మీ మీద వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా మీరట్నుంచట్టే జైలుకు వెళ్తారు. అంత బిల్డప్ ఇస్తున్నావేంటి హారిక? ఆ ఇంట్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, తేడా వస్తే అంత చెడ్డవాళ్ళు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నీకు వాళ్ళ గురించి మాత్రమే తెలుసు, నా గురించి నీకు తెలీదు. నా చూపుని, నా మాటని, నా కదలికల్ని అంత ఈజీగా ఎవ్వరూ క్యాచ్ చేయలేరు. మీ సేఫ్టీ కోసం చెప్పాను మ్యామ్. ఇట్స్ ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఇంటికి వెళ్ళి బన్నీని కలిసి ఆ ఫ్యామిలీని పరిచయం చేసుకోమని మంచి ఐడియా ఇచ్చావు. నో మెన్షన్ మ్యామ్. బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ డాడీ. ఓకేనా? గుడ్. అమ్మ పాలు తీసుకొచ్చింది. బన్నీ, బన్నీ ఈ పాలు తాగు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ వసు గారు. నాకు ఇంట్లో బోర్గా ఉంది మమ్మీ, స్కూల్కి వెళ్తాను. బన్నీ, ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు, ఓకే? అను, కీర్తి, కిట్టు బాబు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా. లేదు, నువ్వు ఇంట్లో ఉన్నావని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే పాలు తాగి వాళ్ళతో ఆడుకుంటాను. బన్నీ, ఈరోజు ఆడుకోవడం వద్దు బన్నీ, ఈరోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకో. కావాలంటే ఈవినింగ్ మిమ్మల్ని పార్క్ తీసుకెళ్ళమని బాబాయ్కి చెప్తాను, ఓకేనా? బావా, నా డ్రెస్ ఎలా ఉంది?
నా డ్రెస్ ఎలా ఉంది మావయ్య? ఎవరి డ్రెస్ బాగుందన్నా ఇంకొకరి కోపం వస్తుందే, ఏం చేయాలి? చెప్పు బావా, నా డ్రెస్సే బాగుంది కదా? నా డ్రెస్సే బాగుందని చెప్పు మావయ్య. అయ్యో, నీ డ్రెస్ ఏం బాలేదు, ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది. ఏం కాదు, నువ్వే అమ్మమ్మల కాలం నాటి అమ్మాయిలా ఉన్నావు. హలో, నేను సిటీలో పుట్టి పెరిగాను. నేను సిటీలో చదువుకుంటున్నాను. దేవుడా, నాకేంటి గోలా? ఎవరు బావా ఆవిడ? ఎవరు మావయ్య? నమస్తే మేడం, మీరు మా ఇంటికి? బన్నీని చూడాలనిపించింది. బన్నీ ఇంట్లోనే ఉన్నాడు మేడం, వెళ్దాం పదండి. ఓకే. రండి మేడం, రండి మేడం. అమ్మా, అన్నయ్య, వదినా, అందరూ రండి. శ్యామల గారు వచ్చారు. పర్లేదు, నా మొగుడి మొదటి పెళ్ళం మంచి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. మేడం కూర్చోండి. అన్నయ్య, ఈవిడ శ్యామల గారు అన్నయ్య. మన బన్నీని కాపాడింది ఈ మేడమే. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మా బన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మీరు లేకపోతే మా బన్నీకి ఏమైపోయేదోనండి. దేవతలా కాపాడారు. అయ్యో, పసిపిల్లలు దేవుళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడటం అంటే ఆ దేవుడికి పూజ చేయటమే. మంచి మాట చెప్పావమ్మా, కూర్చోమ్మా. బన్నీని చూద్దామని వచ్చాను. అను, కీర్తి, అన్నయ్యని మమ్మీని డాడీని పిలుచుకొని రండి. ఇది దేవత కాదు, దయ్యం. అనవసరంగా ఆ బన్నీగాడిని కాపాడింది. ఈ బన్నీగాడికి ఊరంతా బంధువులున్నట్టున్నారు. ఎవరో ఒకరు వాణ్ణి కాపాడటమే. అంత టైం లేదు బన్నీ. మమ్మీ డాడీ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో ఏంట? పదండి. థ్యాంక్ యూ మేడం, బన్నీని కాపాడినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. మీరా? బన్నీని చూడ్డానికి వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాము. హాయ్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ ఆంటీ. నిన్న నన్ను సేవ్ చేసింది మీరే కదా, థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తుంటే అచ్చం మా అబ్బాయిని చూస్తున్నట్టుంది బన్నీ. తీసుకోండి. మీ అబ్బాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.